హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక పిడికెడు పల్లీలు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని వేయించుకోవాలి. అలానే ఇంకో పక్కకు కూడా గిన్నె పెట్టుకొని కొన్ని పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా ఆయిల్లో వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేగేంత వరకు పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి. ఒక 10, నేనైతే చిన్నవి కాబట్టి ఒక 20 తీసుకున్నాను అనుకుంటా. మీరు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి. అలానే దోసకాయ ముక్కల్ని కూడా కొంచెం ఉడకనిచ్చాక టమాటాలు వేసుకొని అందులోనే కొంచెం చింతపండు వేసుకోండి. చింతపండు అయితే కంపల్సరీ వేసుకోండి. చింతపండు వేస్తేనే దోసకాయ పచ్చడి అనేది టేస్ట్ ఉంటుంది. అవి చల్లారాక ఇలానే పచ్చిమిర్చి, పల్లీలు, వెల్లుల్లి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు, మీకు ఎంత ఉప్పు సరిపోయినంత ఉప్పు వేసుకొని ఈ పల్లీలు ఇది కొంచెం మెత్తగానే నూరుకోవాలి. దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు మటుకు కొంచెం కచ్చా పచ్చగా నూరుకోవాలి. తర్వాతకి టమాటాలు కూడా నూరుకొని అన్నీ మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా మటుకు మిక్సీ పట్టుకోవద్దు. దోసకాయలు, టమాటాలు కొంచెం కచ్చా పచ్చగానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులో వేసుకొని మొత్తం కలుపుకున్నాక ఒక గిన్నె పెట్టుకొని మళ్ళీ చిన్న ముక్కుడు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోండి. తర్వాతకి కరివేపాకు వేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని కొంచెం వేడయ్యాక అందులో కలిపేయడమే. ఎంతో టేస్టీకరమైన దోసకాయ పచ్చడి రెడీ. మీరు కూడా చేసుకొని నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.